హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మేఘ్నాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. దానికి దొండకాయలు తీసుకొని బాగా కడిగేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఈ ప్లేట్లో కనిపించే పోపు దినుసులు కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత మూగిడి పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మనకు సరిపడినంత ఆయిల్ వేసేసుకొని అది కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇవి బాగా హీట్ అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసేసి తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసి అందులో వేసేసి బాగా వేపండి. ఇవన్నీ వేగేలోపు మనం తీసి పక్కన పెట్టుకున్న పోపు దినుసులు ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని అందులో వేసి వేపేయండి. ఇవన్నీ బాగా మగ్గి వేగిన తర్వాత మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా అన్ని ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మగ్గించాలి. చూసారు కదా, ఇలా కలిపేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని కలిపేయండి బాగా మొత్తం పట్టేటట్టు. ఇవి కలిపేసిన తర్వాత పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. సో దొండకాయలు అనేవి ఎక్కువ ఆవిరితోనే మగ్గుతాయి, టైం పడుతుంది. ఇలా మూత పెట్టుకొని మగ్గించండి. సో దానివల్ల కొంచెం బాగా వేగుతాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి చూసి కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా చూసారు కదా, ఇలా తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగా వేగుతాయి అన్నమాట. ఒకే చోట పెట్టేయకుండా కొంచెం గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా పెట్టారంటే హీట్ బాగా తగిలి తొందరగా వేగుతాయి. సో ఇవి ఇలా వేగిన తర్వాత కొంచెం కారం, ఎక్కువ అవసరం లేదు, కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చేయండి. సో ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా దగ్గరకు అయిపోతుంది. మన దొండకాయ ఫ్రై అనేది రెడీ. సో ఇది మంచిగా ఒక రసము, సాంబార్లోకి కానీ లేదా పప్పు, మజ్జిగ చారు ఇలాంటి వాటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.